బలవంతాన పట్టిస్తే నెట్టేస్తుంది, తిడితేనేమో ఇదిగో ఇలా ఏడుస్తుంది. నా బంగారు తల్లిని అర్థం చేసుకోకుండా అందరూ కోపడితే ఎలా? బుజ్జగించాలి. రేపత్తారింటికెళ్ళిపోయే ఆడపిల్ల కాబట్టి బ్రతిమిలాడాలి. తప్పులేదు. ఏమ్మా, నీకు వల్లి కావాలన్నావు. అది వెళ్ళి తీసుకొచ్చే వస్తువు కాదు. ఊరెళ్ళిన నీ ఫ్రెండు తప్పకుండా తిరిగొస్తుంది. రేపు కూడా రాలేదంటే నిశ్చితార్థాన్ని 2 రోజులు వాయిదా వేస్తాం. అత్తయ్య, మరేం పర్వాలేదు. మనమేం పెళ్లికి నిశ్చయించిన బ్రహ్మముహూర్తాన్ని మార్చట్లేదు గాయత్రి. నిశ్చితార్థం చేస్తే బావుంటుంది అన్న ముహూర్తమే కదా. 2 రోజులు వాయిదా వేద్దాం. ఆ అవసరం లేదత్తయ్య. అవునానమ్మా, అనుకున్న టైంకే నిశ్చితార్థం జరుగుతుంది. ఎందుకంటే త్రిపుర కావాలనుకున్న వాళ్ళు వచ్చారు. వళ్ళీ అన్నావుగా, వెళ్ళి తీసుకొచ్చాం. వచ్చేసారా? అవును, బయటున్నారు. వెళ్ళు. నువ్వు కావాలనుకున్న వాళ్ళు వచ్చారనగానే ప్రాణం లేచొచ్చి పరిగెత్తుకుంటా వచ్చావా? భరణి మొహం చూడాలనుకుంటే మళ్ళీ నా మొహం చూడాల్సి వచ్చిందని పళ్ళు కొరుకుంటున్నావా? కూల్ బేబీ, నన్ను కాదు, కళ్ళార్పకుండా నీ గుండెని చూడు. చూడు, నీ బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ యు హ్యాపీ? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,